హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి ఒక్కసారిగా వెనక్కి వెళ్తే 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం ఎంతలా అభివృద్ధి చెందింది, ఎంతలా మార్పు వచ్చింది, ఇప్పుడు మనం మన స్వాతంత్రాన్ని ఎలా చూస్తున్నాం, ఎంతోమంది స్వాతంత్రాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మ్యామ్. ముందుగా థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే మన వీడియో చూస్తున్న అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే. ముందుగా మనము స్వాతంత్రం వచ్చింది, కానీ స్వాతంత్రం రావటానికి ముందు ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది కృషి చేశారు, ఎంతమంది జీవితాలు దారబోశారు అనేది చూసుకోవాలి. ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మనకి స్వాతంత్రం వచ్చిందనేది కూడా మనం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. అయితే కొన్ని చేదు గుళికలు ఉన్నాయి, కొన్ని అద్భుత ఘట్టాలు ఉన్నాయి స్వాతంత్రోద్యమంలో. అద్భుత ఘట్టాలు తీసుకుంటే గనక అప్పట్లో బాలగంగాధర్ తిలక్ అని ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉండేవాడు. ఆయన యువకులందరినీ ఒక చోటకి సమీకరించడానికి, వాళ్ళల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఫస్ట్ వినాయక పండుగలను ఎంచుకున్నారు ఆయన. అవును, వినాయక చవితి పండుగలు ఆయనే తీసుకొచ్చారు. అలాగే లాలా లజపతి రాయ్ అని ఆయన, బాలగంగాధర్ తిలక్, ఇట్లా లాల్ పాల్ బాల్ అని వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ఉద్యమాలు చేసేవాడు. అలాగే గాంధీజీ సంగతి మస్తు చెప్పక్కర్లేదు. అలాగే చిన్నదైనా అప్పటికి ఇందిరాగాంధీ కావచ్చు, అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు. ఆయన ఇంకొక రకమైన, అంటే వీళ్ళు చెప్తున్న మార్గంలో మనకి స్వాతంత్రం రాదు అని చెప్పి ఆయన ఇంకొక పోరాట మార్గం ఎన్నుకోవటం, భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకొక రకం పోరాట మార్గం ఎన్నుకోవటం, ఇట్లా అతివాదము మితవాదము సమ్మిళితంతో మన స్వాతంత్ర ఉద్యమం కొనసాగింది. సరే, దీనిలో కొన్ని దుర్ఘటనలు, ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లాంటివి ఈ రోజుకి తలుచుకున్న మన గుండెలు పిండేసేలాగా ఉంటుంది. అలాగే గాంధీజీ తీసుకొచ్చిన పోరాట రూపాలు, దండి ఉప్పు సత్యాగ్రహం, ఇవన్నీ ఒక రకంగా సమీకరించడానికే. ఇప్పుడు వాళ్ళు ఉప్పు పైన పన్నేశారు. ఇప్పుడు సముద్రం ఉచితంగా ఇచ్చే, ప్రకృతి ఇచ్చే ఉప్పు మీద మీ పన్నేంట్రా అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. అలాగే కొంతమంది విదేశీ వస్తువు బహిష్కరణ, అలాగే మేము పన్నులు కట్టము అని చౌరీ అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది. మేము పన్నులు కట్టాం, ఎందుకు కట్టాలి పన్నులు అని. ఇలా రకరకాల పేర్లతోటి ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కొన్ని స్థానికంగా జరిగినాయి, కొన్ని రాష్ట్రాల వ్యాప్తంగా, కొన్ని దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు దండి ఉప్పు సత్యాగ్రహం అనేది దేశవ్యాప్తంగా జరిగింది. అలాగే క్విట్ ఇండియా ఉద్యమం నిన్నగాక మొన్న ఆగస్టు 9th రోజున మీరు మా దేశాన్ని విడిచిపోండి, క్విట్ ఇండియా అని చెప్పి క్విట్ ఇండియా ఉద్యమం. ఇట్లా మనకి చాలా ఉద్యమాల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ వచ్చిన స్వాతంత్రాన్ని, దానిలో ఒక అపశృతి ఏంటి అంటే ఈ దేశం రెండుగా విడిపోవటం. అది బాధాకరమైనప్పటికీ కూడా జరిగిపోయింది కాబట్టి మనం ఏమి చేయలేని దాన్ని. సరే, ఆ దేశం మన దేశం విడిపోయినాయి, మన దేశం వంతున మన దేశం అభివృద్ధి చెందుతూ ఉంది, వాళ్ళ దేశాన్ని వంతున వాళ్ళ దేశం. సరే, మధ్యలో కాశ్మీర్ విషయంలో గందరగోళం ఉన్నప్పటికీ కూడా సరే సాగుతూ ఉంది. మనం ప్రణాళికా సంఘం ద్వారా, పంచవర్ష ప్రణాళికల ద్వారా మన దేశంలో బెలాయి ఉక్కు కర్మాగారం అని, అలాగే రూర్కెలా ప్రాజెక్ట్ అని, ఇలా రకరకాల ప్రాజెక్టులు, భారీ ఉక్కు కర్మాగారాలు ఏర్పాటు చేసుకున్నాం మనం. అలాగే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, బాక్రానంగల్ ప్రాజెక్ట్ అంటే, ఈ మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటే, ఇట్లాంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఇట్లా. అలాగే అసలు ఒకటేంటి, అసలు ఒక కొత్త భారతదేశాన్ని సృష్టించడానికి ఆ రోజు రాజకీయ నాయకులు చాలా కష్టపడి త్యాగాలు చేసి, ఒక రకంగా ప్రజలు కూడా త్యాగాలు చేసి మొత్తానికి ఈ దేశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే
ఇప్పుడున్న పరిస్థితుల్లో మన భారతదేశం పరిస్థితి ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే నిజంగా మనకి స్వాతంత్ర ఫలాలు అందరికీ దక్కాయా, అందరూ హ్యాపీగా ఉన్నారా ఈ స్వాతంత్రంతో, ఈ దేశ సంపద అందరికీ సమానంగా పంచబడుతుందా అని కానీ మనం ఒకసారి పూర్తి అవలోకనం చేసుకుంటే గనక కాదు అనే సమాధానం వస్తుంది. అప్పట్లో దేశ సంపద చాలా, అంటే జాతీయ ఉత్పత్తి తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ కార్యక్రమాలు జరిగాయి. ఇవాళ జీడిపి అని ఎక్కువ జీడిపి అనుకుంటే కూడా ప్రజలకు అందే దగ్గరికి వచ్చేసరికి పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. పైగా అప్పులు భారతదేశం అయిపోయింది. ఇంకొకటి ఇకపోతే బాలిక అంటే విద్య మీద మనం ఎంత శ్రద్ధ పెట్టాము, ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెట్టాము అని అని చూసుకుంటే గనక మహిళల పరిస్థితి ఏంటి అని కానీ చూసుకుంటే ఒక రకంగా అనుకున్నంత కాదు, కానీ మనం చాలా సాధించామని కూడా చెప్పొచ్చు. అప్పటితో పోలిస్తే మనం ఆ రోజు అసలు మహిళల్లో అక్షరాస్యత చాలా తక్కువ. మహిళా విద్యాభివృద్ధి కోసం చాలా పోరాటం చేయాల్సి వచ్చింది. మరి అలాగే స్కూళ్ళ వ్యవస్థ లేదు, రోడ్ల వ్యవస్థ లేదు, అన్నీ మనం అంటే బ్రిటిష్ వాడి వ్యాపారానికి పనికొచ్చే ప్రాంతాలను ఎన్నుకుని అక్కడ మాత్రమే అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఓడరేవులు వాళ్ళకి ప్రధాన, అప్పట్లో మెయిన్ ట్రాన్స్పోర్ట్కి అదే కాబట్టి వాడు ఏం చేశాడు, ఒక కలకత్తా, ఒక మద్రాసు, ఒక బొంబాయి, ఒక చెన్నై, మచిలీపట్నం పోర్టు, ఇవన్నీ ఇట్లాంటి చోట్ల డెవలప్ చేశాడు. ఈ డెవలప్ చేసిన చోట్లల్లా తనకి ఎంప్లాయీస్ కావాలి కాబట్టి స్కూళ్ళు పెట్టి చదివించాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక రకంగా అభివృద్ధి వచ్చిందనే, అప్పుడు కూడా అభివృద్ధి జరిగిందనే చెప్పొచ్చు. కాకపోతే మన సంపదలు కొల్లగొట్టారు, మన సంపదలను తీసుకుపోయారు, మన చేత కాకుండా పరాయి వాళ్ళతో పరిపాలించుకున్నామనే ఒక బాధ తప్పితే కొన్ని విషయాల్లో ప్లస్ జరిగింది. మనం ఇవాళ ప్రపంచంలో మనం కూడా మన పేరు వినిపిస్తుంది వాళ్ళ ప్రపంచంలో. అంటే ఆ రోజు బ్రిటిష్ వాడు వేసిన బీజాలని చెప్పొచ్చు. వాటిని మనం పెంచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. మహిళల పరిస్థితి చూస్తే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే ఒక రకంగా మహిళా అభ్యున్నతికి కూడా కాస్త బీజాలు పడినాయనే చెప్పొచ్చు. ఆడపిల్లల కోసం స్కూళ్ళు కట్టడం కావచ్చు, కాలేజీలు కట్టడం కావచ్చు, ఇట్లా రకరకాల పద్ధతుల్లో మహిళల పరిస్థితి కొంచెం ముందుకెళ్ళిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఎందుకు ఉండిపోయింది? అభివృద్ధి అదే ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని అంటారు, కానీ డెవలప్డ్ కంట్రీ అని ఎందుకు అన్నారు? అంటే మనకి జనాభా ఎక్కువ, అలాగే మన సంపద ఏదైతే ఉందో వాళ్ళు దోచుకోవటానికి వీలుగా మనల్ని అభివృద్ధి చేశారు తప్పితే మన ద్వారా అభివృద్ధి చెందిన దాన్ని, అంటే వచ్చిన ఉత్పత్తిని, ఆదాయాన్ని మనల్ని తిననివ్వాల, మన కంట్రీలో ఉండనివ్వాల, దాన్ని వాళ్ళు తీసుకెళ్ళారు. ఆంగ్లేయులు ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ టీచర్లు కావాలి, టీచర్లను తయారు చేశారు. నర్సులు కావాలి, నర్సులను తయారు చేశారు. ఇంజనీర్లు కావాలి, ఇంజనీర్లు తయారు చేశారు. కానీ వీళ్ళందరి వల్ల వచ్చిన ఉత్పత్తిని మటుకు వాళ్ళే తీసుకెళ్లారు. ఇప్పుడు నేను అందుకే ఒక రకంగా అని ఒత్తి పలుకుతుంది, అందుకు అలా చేశారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ కట్టిన బిల్డింగ్లు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి సరే అభివృద్ధి చెందింది అనుకున్నాం. ఆ పునాదుల మీదనే మన అభివృద్ధి మొదలైంది అనుకుందాం. సరే, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఒక రకమైన వాతావరణం ఉంది వాళ్ళ భారతదేశంలో. 77 స్వతంత్ర కాలంలో మనము మన దేశంలో చదువుకున్న మేధావుల్ని మనము నిలబెట్టుకోలేకపోయాం.
చాలా మంది ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, రకరకాల వాళ్ళు వేరే దేశాలు వెళ్ళిపోయి స్థిరపడ్డారు. ఒక రకంగా బ్రెయిన్ డ్రెయిన్ జరిగిపోయింది. ఏదో పరంగా మంచి క్రీమ్ అంతా ఇప్పుడు మేధాశక్తి ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు. దానికి రకరకాల కారణాలు. మాకు ఇక్కడ సరిపడా వాతావరణం లేదనో, లేకపోతే వర్క్ కల్చర్ లేదనో, లేకపోతే మాకున్న తెలివికి తగ్గట్లు మేము పరిశోధనలు చేసుకుంటానికి అవకాశం లేదనో. ఇప్పుడు ఒక శాస్త్రవేత్త మన దేశంలో ఉన్నాడు అనుకోండి, అతనికి ఏ అవార్డు రాదు. అదే అమెరికా వెళ్ళాడు అనుకోండి, అక్కడ చేసిన పరిశోధనల ఫలితంగా అక్కడ నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మన దేశం వాళ్ళే. ఇట్లా డాక్టర్స్కి బోలెడు అవార్డులు రావటం కావచ్చు, ఇలా జరిగినాయి. ఏదైనా సరే అలా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ మాతృదేశం మీద ప్రేమతోటి ఎంతో కొంత ఇక్కడ ఏదో ఒకటి చేస్తున్నారు. దేశానికి తిరిగి ఇవ్వాలి అనే కాన్సెప్ట్, గుడ్లో మల్లగా ఏదో చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ టెక్నాలజీ మన మీద బాగా దూసుకుని రావటం వల్ల, పైగా మన దేశంలో ఎన్నో రకాల జాతులు, ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో ఉపకులాలు, ఇట్లా రకరకాల ఇది ఒక అరణ్యం మాదిరి ఉంటుంది. ఇప్పుడు అరణ్యంలో చెట్లు ఎన్ని రకాల చెట్లు ఉంటాయి, ఎన్నో రకాల చెట్లు ఉంటాయి. అట్లాగే ఇక్కడ కూడా రకరకాల తెగల మనుషులు, వీళ్ళందరి మధ్యలో సమన్వయం చెయ్యకపోవటము. ఈ రోజుకి కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి స్కూల్ లేని ఊర్లు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుకి రోడ్ లేని ఊర్లు ఉన్నాయంటే మన ఇక్కడ కూర్చున్న సిటీలో కూర్చున్న వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ ఇది కఠిన వాస్తవం. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, ఒక అమెరికన్ రచయిత్రి ఒక ఆవిడ మన భారతదేశం గురించి ఏమని వర్ణిస్తుంది అంటే, ఓ పక్కన ర్యాకెట్ లాగా భారతదేశం దూసుకెళ్ళిపోతూ ఉంటే, ఇంకో పక్కన ఎడ్ల బండిలో ప్రయాణం చేస్తూ ఉంటే, ఇంకో పక్కన ఇంకొక కార్లు, విదేశీ కార్లు, స్వదేశీ కార్లు రయ్యమని దూసుకుపోతూ ఉంటే, ఇట్లా రకరకాల మనకి దృశ్యాలు భారతదేశాన్ని తలుచుకోగానే ఇలాంటి రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. అంతేగాని ఒక యూనిఫామిటీ అనేది ఉండదు అని చెప్పింది. కానీ అన్ని దేశాల్లో అంతే ఉంటుంది కదా. అట్లా మరి ఇది కూడా ఉంటుంది, ఇంత డిస్పారిటీస్ ఉండవు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు మన దేశంలో ఉన్నారు. ఈ 90% డబ్బులు 40% మంది దగ్గర ఉన్నాయి. మిగతా 10% డబ్బులు మిగతా పూర్ దగ్గర ఉన్నాయి. మరి ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇంత అసమానతలు ఉన్నాయి అంటే, అందుకే ఈ పేద ధనిక వ్యత్యాసాల గురించి చెప్పాలి అంటే, సముద్రం అంత పేదరికంలో దీవుల్లాంటి సంపద, దీవుల్లాంటి ప్రదేశాల్లో ధనవంతుల దగ్గర అలా ధనం పోగుబడింది. ధనికులు ఎప్పుడు ధనికులే అవుతూ ఉంటారు, అది పేదవారుగానే ఉంటారు. అందుకే సముద్రం లాంటి పేదరికంలో దీవుల్లాంటి ధనికులు ఉన్నారు అని చెప్పుకోక తప్పట్లేదు. ఇప్పుడు ఇంకా ఈరోజు ఇవాళ కొత్తగా వచ్చిన నినాదం ఏంటంటే, ఒకప్పుడు ఆంగ్లేయుల్ని ఎలా అయితే పారద్రోలేమో, ఆంగ్లేయులు మన సంపదనంతా ఎట్లా దోచుకుని తిన్నారో, ఇవాళ గుజరాత్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో అలా దోచుకుంటున్నారని గో బ్యాక్ గుజరాత్ అని ఒక స్లోగన్ స్టార్ట్ అయింది. గో బ్యాక్ గుజరాత్ అని. ఇక్కడ అన్ని వ్యాపారాల్లోనూ గుజరాతీలే ఉంటున్నారు. లోకల్ వాళ్ళు కంటే కూడా వాళ్ళే ఎక్కువ పెత్తనాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వ్యాపారంలోనూ గుజరాతీలదే పైచేయిగా ఉంటుంది, లోకల్ వాళ్ళని తొక్కేస్తున్నారు అని చెప్పి. ఒకప్పుడు తెలంగాణని ఆంధ్ర వాళ్ళు తొక్కేసేవాళ్ళు అని చెప్పి ఉద్యమాలు వచ్చినాయి కదా. మరి ఆంధ్ర వాళ్ళు తొక్కేస్తేనేమో వీళ్ళకి బాధ అయ్యింది, మరి గుజరాతీ వాడు తొక్కేస్తుంటే అంటే చూడండి పరిణామం ఎలా ఉంటుందో. ఎక్కడి నుంచి మన భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటి, గో బ్యాక్ గుజరాత్ అనేది మాట్లాడుకుంటాం. అలానే ఇండియన్స్ ఎవరైనా గో బ్యాక్ ఇండియన్స్ అంటే మన వాళ్ళే సీఈఓస్ గా ఉన్నారు, బయట పెద్ద పెద్ద కంపెనీస్ కి మన వాళ్ళే సీఈఓస్, మన వాళ్ళే బయట ఏలుతున్నారు కాబట్టి మన వాళ్ళని పంపించేస్తామంటే అదే కదా వైచిత్రి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు,
ఒకసారి ఇట్లాగే నన్ను నేను విజయవాడ ప్రాంతం మనిషిని అని చెప్పి మీరందరూ ఎప్పుడో ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది అన్నారు. అంటే నేను చాలా కరుగ్గా ఏం చెప్పాను అంటే, ప్రపంచంలో ఉన్న తెలంగాణ వాళ్ళందరూ హైదరాబాద్కి తెలంగాణకు వచ్చేస్తే వాళ్ళందరూ వచ్చేసిన మరుక్షణం నేను ఖచ్చితంగా వెళ్ళిపోతానని చెప్పాను. అది జరిగిద్దా? ఖచ్చితంగా జరగదు. అందుకే అలా తిక్కగా మాట్లాడిన వాళ్ళకి మనం అంతకంటే తిక్కగా సమాధానం చెప్పాల్సిన, గడుగ్గేలాగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనమాట. అందుకని నేను ఇలా ఈ గో బ్యాక్ గుజరాత్ అన్నదాన్ని నేను సమర్థిస్తున్నానని కాదు, కానీ ఏది ఏమైనా వాళ్ళు ఎక్కువ వ్యాపార మనస్తత్వంతో ఉండి వ్యాపారం చేసుకుంటున్నారు, ఇక్కడ దోపిడీ చేస్తున్నారు అనేది ఒక మాట. అంటే ఏది ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. ఇవాళ పరిస్థితులు కూడా ఇలా ఉండవు. ఇవాళ చూడండి, అమెరికా మన పైన ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రకటించాడు మన మీద. 25%, అది 25 నుంచి ఇప్పుడు ఇంకా ఎక్కువ 50% చేశాడు. ఇప్పుడు గగ్గోలు కింద ఉంది. వాడేదో మన ఏడిపిద్దాం అనుకుంటే వాడిని ఏడిపించడానికి అక్కడ లోకల్ వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు వీధి పోరాటాలు జరుగుతున్నాయి అక్కడ. నువ్వు ఎలా మాకు ఇలా రేట్లు పెరిగిపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. అందుకని ఏంటి అంటే ఇది అంత ఈజీ కాదు. ఈరోజు మనం ఏదో అనేసేద్దాము అంటే అవ్వదు. నేను ప్రపంచం ఆధిపత్యం ఈ టారిఫ్లు వేయటం ద్వారా అందరూ నా దగ్గరికి బతిమలాడకు వచ్చేస్తారు, అందరూ నా చేతి కిందకు వచ్చేస్తారు. అమెరికా సూపర్ పవర్ అంటే ఈ టారిఫ్లు ఇవన్నీ తీసుకుంటే అప్పుడు అమెరికా ఆదాయం పెరిగితే సూపర్ పవర్ అయిపోద్ది అని అనుకుంటున్నాడు ట్రంప్. అది ఎంత ఉల్టా పల్టా అవుతుంది. ఇప్పుడు భారతదేశం మందులు ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ అమెరికాలో ప్రజారోగ్యం ఏమవుతుంది? జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు. అంతర్యుద్ధం వస్తుంది అక్కడ. ఇప్పుడు మనం మందులు ఇస్తున్నాం, ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నాం. ఇవే మందుల్ని మనం ఎగుమతి చేయలేదు అనుకోండి, అనుకుందాం పోనీ, అనుకుంటే ఏమవుతుంది? అక్కడ ఒక్కొక్కరికి ఏదో ఒకటి వస్తుంది. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు పట్టుద్ది వాళ్ళు మందులు సంపాదించుకోవాలి అనుకుంటే, తయారు చేసుకోవాలి అనుకుంటే 5 సంవత్సరాలు పట్టుద్ది. అల్లుడు వచ్చిందాక అమావాస్య ఆగుతుందా? ఆగదుగా. మరి అందుకని ఏంటి అంటే ఇవాళ మన భారతదేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించింది. కాకపోతే ఒక్కటే బాధ ఏంటి అంటే అందరికీ సమానంగా పంచబడలేదు. ఇది మాత్రమే కొరత. మన దేశం ఏ దేశానికి తక్కువ కాదు, తీసిపోయింది కాదు, కానీ సంపద కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుంది, పోగుపడుతుంది సంపద. సహజ వనరుల్ని ఇప్పుడు ఒక సంపద ఎట్లా వస్తుంది? సహజ వనరులను బట్టి సంపద వస్తుంది. సహజ వనరుల్లో మనుషులు కూడా ఉండాలి. మనుషులు కూడా సహజ వనరుల కిందే వస్తారు. ఈ సహజ వీళ్ళందరూ కలిసి చేసింది ఒక వాటా ప్రకృతికి ఇవ్వాలి. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ అంటే ప్రకృతికి ఇచ్చినట్టే కదా వాటా. రోడ్ల పక్కన చెట్లు వేశారు అంటే ప్రకృతిని కాపాడుకున్నట్లే కదా. ఓ పక్క ప్రకృతిని ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని మనం అనుభవిస్తూ ప్రకృతికి కూడా ఇస్తూ ఈ సమన్వయంతో ముందుకెళ్ళడమే మానవాల యొక్క లక్ష్యం కావాలి. అలా కాకుండా స్వార్థంగా నేనే తినాలి, నేనే ప్రపంచ కుబేరుడి లిస్టులో నేను ఉండాలి అని ఆలోచించి విపరీతంగా రేట్లు పెంచి విపరీతంగా జనాల నుంచి దోపిడీ చేయడం మట్టుకు ఆపేయాలి, కరెక్ట్ కాదు. అలాగే ప్రకృతి వనరులను కూడా దోచుకుని వాళ్ళు అంత ధనవంతులు అవుతున్నారు. ప్రకృతిని దోచుకోవద్దు. ప్రకృతి మన అందరి అవసరాలకి సరిపడా ఇస్తుంది కానీ అవసరానికి ఇస్తుంది కానీ ఆశకి ఇవ్వదు, దురాశకి అసలే ఇవ్వదు. అందుకని ఆశ దురాశలకు వెళ్లకుండా అవసరాల వరకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం కూడా ఉంచుతూ మన ప్రకృతిని కాపాడుకుంటూ సమాజాన్ని కాపాడుకోవాలి. కనీసంలో కనీసం ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం నుంచి అయినా సరే ప్రతి మనిషి ఇలా పక్క మనిషి గురించి కొంచెం నేనే కాదు, ఈ సంపదకి నా పక్కనున్న వాళ్ళు కూడా వాటాదారులే అనే ఒక జ్ఞానాన్ని పెంచుకుని విశ్వమానవుడిగా అవ్వాలని కోరుకుందాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు